హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు దాల్ పాపడ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు జస్ట్ 5 మినిట్స్లో 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకు ఎన్ని తిన్నా తినాలనిపిస్తుందండి. ఈ రెసిపీ వచ్చేసి ఫస్ట్ కుక్కర్ తీసుకొని పప్పు తీసుకున్నాను. మన టీ గ్లాస్తో 1.5 గ్లాస్ వేసేసాను. దీనిలోకి వాటర్ పోసి ఒక 2 టైమ్స్ వాష్ చేయండి. వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసేసుకోండి. వాటర్ అనేది మనకు 2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. దీనిలోకి కొంచెం పసుపు, ఒక చిన్న చిటికెడు కలర్ కోసం. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఆయిల్, ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన కుక్కర్ పైన క్యాప్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే సరిపోతుంది. మనము పప్పు స్మాష్ చేసుకునేది ఉంటుంది కదా, అది తీసుకొని ఒకసారి ఇలా చేసుకుంటే సరిపోతుంది. లేదంటే స్పూన్తో అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం ఆవాలు, జీలకర్ర, అంటే 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ కారం వేసేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టేసుకున్న దానిలోకి పప్పు మొత్తం వేసేసేయండి. ఇలా వేసాక ఒకసారి దీనిలోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇది కూడా సేమ్ కారం ఎంత తీసుకున్నామో సాల్ట్ కూడా అంతే తీసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసి స్పూన్తో ఒకసారి కలపండి. ఇలా కలుపుతున్నప్పుడు కొంచెం దగ్గర పడుతుంది. ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీనికి ఎక్కువ టైం పట్టదండి, తొందరగా అవుతుంది. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని ఒక గ్లాసు మైదా తీసుకున్నాను. మైదా ప్లేస్లో మీరు ఆశీర్వాద్ కూడా తీసేసుకోవచ్చు. వేడి వేడి ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. కొంచెం సాల్ట్ వేసేసుకొని స్పూన్తో ఒకసారి కలపండి మొత్తం. ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం వేసేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి వాటర్ అనేది. పిండి కొంచెమే తీసుకున్నాం కాబట్టి వాటర్ చూసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. పిండి బాగా నొక్కుతూ కలపాలి. అప్పుడే పాపిడ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తము పిండిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి పిండి అనేది. ఇలా కొంచెం దగ్గర పెట్టాక కొంచెం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఒక 2 సెకండ్స్ అలా కలపండి పిండి ముద్దని. ఇలా కలిపి ఒక పైన ప్లేటు బోర్లించండి ఒక 2 సెకండ్స్ అలాగా. ఇప్పుడు పిండి ఇలా తీసుకొని మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా ఒకటి రోల్ చేసేసుకొని పెట్టేసుకోండి. దీనికి ఆయిల్ కానీ పొడిపిండి కానీ అప్లై చేసేసుకొని మనము చపాతీ ఎలా చేస్తామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా కరెక్ట్ ఈవెన్గా చేసేసుకోండి చపాతీ అనేది. ఇలా చేసుకున్నాక స్పూన్ ఉంటుంది కదా, ఇలా మొత్తం ఘాట్లు పెట్టేయండి. ఇలా పెట్టడం వల్ల పాపిడ్ అనేది గట్టిగా క్రిస్పీగా వస్తుంది. మీ దగ్గర ఏదైనా సర్కిల్గా ఉన్నప్పుడు అది తీసుకోండి, లేదంటే గ్లాసెస్ ఉంటాయి కదా అదైనా తీసేసుకోవచ్చు. తీసేసుకొని ఇలా సర్కిల్గా చుట్టేసుకోండి. ఇలా అన్నాయాక పైనుండి ఇలా తీస్తే సరిపోతుంది. అంతే అండి, చాలా ఈజీ చేసేసుకోవడము. ఏదైనా సరే ట్రై చేస్తూ పోతేనే ఏదైనా వస్తుంది. ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్నాక ఒకసారి చేతిలోకి తీసుకొని చూడండి, సైజ్ అనేది సేమ్ వచ్చింది నాకైతే. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మొత్తం వేసేసేయండి. ఇవి 1 బై 1 ఇలా డ్రాప్ చేయండి అన్నీ. ఇలా వేసాక ఒక 2 సెకండ్స్ అలా వదిలేయండి. వదిలేసి ఇది నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక రెడ్నెస్ వచ్చాక ప్లేట్లోకి వేసేయండి. అంతే అండి, పాపిడి చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసేసుకోండి. మొత్తం ఈవెన్గా పెట్టేసుకొని దీనిలోకి మనం ఇందాక చేసి పెట్టేసుకున్నాం కదా దాలు పప్పు, అది కూడా వేసేసుకోండి.
దీనిపైన కొంచెం కెచప్ కానీ టమాటో సాస్ కానీ గ్రీన్ సాస్ కానీ ఏదైనా వేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే అది లేదు కాబట్టి ఇది వేసి చూపిస్తున్నాను. సన్నగా తరుక్కున్న ఆనియన్స్, పైన కొంచెం సన్న కారపూస ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పైన పొమగ్రానేట్ సీడ్స్ ఉంటాయి కదా, అది కూడా యాడ్ చేసుకొని తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.